చివరి విడత పోలింగ్ వేళ ప్రధాని మోడీ కీలక పిలుపు. ఉద్యోగాలు అమ్ముకుంటున్న ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యే వర్మ. గొర్రెల పంపిణీ కేసులో ఎంక్వైరీ స్పీడప్, 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు నిర్ధారణ. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన సిలిండర్ ధర. దేశాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ, 4 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక. 79 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు. చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. 57 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ 7 గంటలకు స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. 2024 లోక్సభ చివరి విడత పోలింగ్ ఈ రోజు ఉందన్నారు. 8 రాష్ట్రాలు యూటీల్లో 57 ఎంపీ సీట్లకు పోలింగ్ జరుగుతోందని, ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు తరలి వెళ్లాలని సూచించారు. యువకులు, మహిళలు రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయ్యేలా చూడాలన్నారు. కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామన్నారు. కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను ఎంపీ వంగ గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారని ఈఎస్ఐ డైరెక్టర్ను ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయల్లో కుంభకోణం జరిగిందని, 25 నుంచి 30 మందికి ఉద్యోగాలు ఇస్తామని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అవినీతిలో ఈఎస్ఐ డైరెక్టర్కు వాటా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తరపున విచారణ కోరుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. అయితే గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ తాజాగా తేల్చింది. 100 కోట్ల రూపాయల నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. రైతులకు బదులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు తేలింది. ఏపీ రైతులు ఇప్పటికే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ చేపట్టింది. గొర్రెల పంపిణీ కేసులో కీలక నిందితులను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, తలసాని ఓఎస్టీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ అరెస్టు చేశారు. వీరిని విచారించిన తర్వాతే భారీ స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసిందే. లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ప్రారంభానికి ముందు ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు గొప్ప బహుమతి లభించింది. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరను 72 రూపాయలు తగ్గించాయి. ఈ రోజు జూన్ 1 నుంచి ఢిల్లీలో 69.50 రూపాయలు, కోల్కతాలో 72 రూపాయలు, ముంబైలో 69.50 రూపాయలు, చెన్నైలో 70.50 రూపాయల చొప్పున ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే అప్రమత్తంగా ఉండాలని వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా సంకేతాలు, లక్షణాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ప్రైవేటు ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించబడింది. అన్ని పౌల్ట్రీ ఫామ్లలో సమగ్ర భద్రతా అంచనాలు సిఫార్సు చేయబడ్డాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీటకు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమాల్లోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ మరియు విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్లో నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 3 రోజుల్లో వాయువ్య మరియు మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. తూర్పు భారతదేశంలో ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.